పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని శ్రీకరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇంజెక్షన్ వికటించడమే మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించేందుకు ముందుగా బిల్లు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పినట్లుగా బంధువులు వాపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. పర్లేదు కంగారు పడవాలి పర్లేదు అంట. సరే లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత సరే వెళ్ళిపోదాం అంటే మా అమ్మగారు సరే అని చెప్పి అంటే ఇండింగ్ చేయాలా అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఇండింగ్ చేశారు. నర్సు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నొగరొచ్చి మనిషి పలస పడిపోయి ఇదైపోయింది. ఎందుకంటే లోపలికి వచ్చి మళ్ళీ ఎలాగుందని కూడా చూడలేదు. తీసుకోండి అన్నారు. అంబులెన్స్ ఆగేసి అంబులెన్స్ మళ్ళీ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక డెడ్ అయిపోయింది దేవుడు అని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. సార్ ఆవిడకి కడుపులో మంట, ఛాతీలో నొప్పి వస్తుంది, పొద్దున్న వస్తుందని చెప్పి ఆవిడ నడుచుకుంటుంది మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో గ్యాస్ బిళ్ళ నెప్పి బిళ్ళ తీసుకుని ఆవిడ వేసుకుని కొంచెం దూరం నడిచి మెడికల్ షాప్ బయట పెట్టింది. చెప్తారండి మరి ఇంకేంటంటే ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నారా, మీరు పంపారా మా అమ్మగారు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళేలాగా ట్రీట్మెంట్ మీరు ఈ హాస్పిటల్ సంబంధం లేదు. ఈయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు అంటే ఏళ్ళ బొమ్మకి అయిపోయారా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన వాళ్ళు ఏళ్ళు చెప్తారండి మరి ఇంకేంటంటే ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నారా, మీరు పంపారా మా అమ్మగారు